ప్లేస్ ఎందుకు? నీ వెనకాల ఎవరు వాళ్ళు? మా అత్త మా మామ చచ్చిపోయారు. ఏం చేస్తున్నావమ్మా? చూడండి. బియ్యం వేస్తున్నా. దేనికి? దోశలు దేనికని అడుగుతావు కదా. చూడండి రైస్. దీంట్లో ఏం వేస్తారు? దోశలకు ఏం పోస్తారు అమ్మా? ప్లేస్ ఎందుకు అలా ఎక్స్పెక్ట్ చేస్తావు? అంతేనా? చూడండి, అడిగితే అలాగా అలానా ఇలాగనా అంటుంది. చూడండి, ఏమన్నా అడిగితే చాటా ఉందా? చాటా బాయ్ ఎలా ఉంది? ఇంకో చూడండి. నీ సిక్కి సిమ్మాలి. చూడండి నీ సిక్కి సిమ్మాలి. ఇంకేమో డైలాగ్ ఉంటుంది. ఆలిది చూడండి సినిమాలు ఉంటుంది. నీ సిక్కి సిమ్మాలి ఎంత నీ సిక్కి సిమ్మాలి కానీ ఎంత షాట బియ్యం జరుగుతుంది. మూత పెడతారు అన్నీ ఏమంటారు. నేను అడిగింది చూడండి. నేను అడిగితే ఏమో చెప్తుంది చూడవు. ఎందుకుమా నేను అడిగితే ఏం చెప్తున్నాను? నేనేం చెప్పినా కిషోర్ రాళ్ళు ఉన్నాయి ఏరుతున్నా. నాన్న వేయమన్నావు దోశలకు, నాన్న వస్తున్నా. ఏమంటారు పెద్ద షాట లేదు చిన్న షాట. మీ అమ్మ సంపాదించింది షాట. మా అత్త షాట ఇది. నేను వాడుతున్నా. గిత్తత్తుంది షాట. కాకపోతే మంచిగా బుజ్జిగా. కాకపోతే ఒక్కసారి అన్నీ అవుతలేవు. గిన్నె వేసుకోవాల్సి వస్తుంది. అంత చెత్త ఉంది. అందుకే చూడండి దోశల కంట ఏది ఈవినింగ్ కడుగుతా 2-3 సార్లు అడుగుదాము. ఏమంటారు రేషన్ బియ్యం కదా మంచిగా ఉంటాయి. ఏం చేస్తున్నావు దాన్ని? కడుగుతా 2-3 సార్లు కడిగితే తెల్లగా అయితే దోశలు తెల్లగా వస్తాయి. ఇదంతా మన్ను పోతుంది వేస్ట్. చేతులు మంచిగానే ఉన్నాయి. నీ చేతులు మంచిగా ఉన్నాయా? గ్రీన్ అందుకే చెప్తున్నావు కదా. ఇప్పుడు వైరస్ వస్తుందంటే అందుకే క్లీన్. వైరసా? కరోనా పట్టించుకోలేదు జనాలు. దీన్ని పట్టించుకుంటారు. చూడండి తులసి చెట్టు పెట్టాలి. రేపు పెట్టాలి. మంగళవారం ఇవాళ మంగళవారం దీపం ముట్ట చేశాను. కూడా ఎవరో ఒకరు బయట పెడితే ఫస్ట్ పెట్టిందేమో తాకి ముట్టుండి తాకిరు చంపిర్రు. నేను బయట పెట్టాను. కొన్ని రోజుల దాకా బయట ఇంట్లోనే పెడతా. ఆంటీ నీళ్ళ లేకుండా సేపు అని అన్నది. అందుకే వేసిన తెలుసు ఏమంటారు లేదని చూసింది. ఇక 2 సార్లు పెడితే 2 సార్లు తాకే ఒక పైన పెట్టినా అట్లనే అయింది. ఫస్ట్ ఎవరో ఒకరు ఉంటారు. ఒకటైతే ఫస్ట్ పెడితే తాకి వేసేది. అంతా మంచిగా లేనప్పుడు స్నానం చేయకపోతే తాకి దేవుడు. ప్లస్ నాకు ఇక్కడ ప్లేస్ లేదు పెట్టుకుంటానికి. బయట పెడితే అట్లా ప్లేస్ ఉంటే ఇంత కలకాన ఉండదు. ఇన్నిసార్లు పెట్టడం ఉండదు. ఈ మనీ ప్లాంట్ చెట్టు అయితే మంచిగానే ఎయిర్లు వచ్చినాయి. ఇలా నీళ్ళు తీసి చేద్దామనుకుంటే ఎయిర్ వచ్చేసింది. నల్ల వస్తప్పుడు కింద వచ్చినాయి కూడా ఎయిర్లు. ఇక కనిపిస్తున్నాయా? పైన ఎండిపోయింది కానీ కింద ఇక ఎయిర్లు వచ్చినాయి. ఏడేడా మంచి ఇప్పుడు మంచి నీళ్ళు వస్తాయి. ఏం చేస్తున్నావమ్మా? నాన్న వస్తున్న బియ్యం అని చెప్తే మళ్ళీ సాయంత్రం వరకు నాన్న సాయంత్రం రుబ్బి అయితే పొద్దున్నసరికి ఏమంటారు పులిస్తే దోశలు మంచిగా వస్తాయి. పులుస్తారా అంటే ఏమంటారు దాన్ని?
పిండి రుబ్బంగానే పోసుకోవద్దు. రుబ్బంగానే పోసుకుంటే రావు మంచిగా. ఓకే ఓకే పోయినట్టు అవుతాయి. కింద ఏమంటారు మా నాయన అయితే మెంతులు శనగపప్పు మినప్పప్పు కొందరు అప్పులు కూడా పోసుకుంటారు. చూడండి వాళ్ళ ఆయన గురించి అడగల, వాళ్ళ ఆయన గురించి చెప్తుంది. మా నాయన పోసేది కాబట్టి చెప్తున్నాను. అయిపోయింది మినప్పప్పు అయిపోయింది. మళ్ళీ డీమార్ట్కి ఎప్పుడు పోవాలి. నేను ఏం అడిగితే వాళ్ళ పొట్టు మినప్పప్పు తెద్దాం కిషోర్. తెచ్చుకున్నాం. మంచిగా ఉంటుందంట. చూడండి ఉన్నాయా చూస్తా ఒక్క నిమిషం. మెంతులు అయిపోయింది. కలర్ కోసం మెంతులు తేవాలా? 50 రూపీస్ ఉన్నాయాక ఏమొద్దులే కలర్ కోసం. ఓకే అయిపోయింది. బంద్ చేస్తున్నా. ఎందుకు బంద్ చేస్తున్నా? ఇది ఇలా అంటే సాయంత్రం పెట్టుతా, కొద్దిగా వరకు ఉంటుంది. రాత్రికి ఇడ్లీ చేయమన్నావు అవును. అంటే మినప్పప్పు నానేసిన ఇడ్లీ రవ్వ వాడుతూనే ఉంది. అసలు ఇడ్లీ రవ్వ వాడుతూనే లేదు. ఏమన్నా దోశలు ఇవే వాడుతూ ఎప్పుడు క్లీన్ పెట్టుకుంటున్నా మంచిగా ఉంటుంది. ఆయన ఈజీగా అనిపిస్తుంది. వెనకాల ఎవరు వాళ్ళు? మా అత్త మా మామ చచ్చిపోయారు. ఆయన ఎప్పుడు చచ్చిపోయాను కిషోర్? మీ డాడీ నా 10 ఏళ్ళు ఉన్నప్పుడు. 10 ఏళ్ళు చిన్నగా ఉన్నప్పుడు. కిషోర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన చచ్చిపోయిందంట. చూడండి అని నేను చెప్తున్నా కదా, మన మధ్యలో నువ్వు మాట్లాడుతున్నా. జరుగు, నన్ను చూపిస్తే నేను చెప్తా. ఆయనేమో మా ఆయన 10 ఏళ్ళు ఉన్నప్పుడు చచ్చిపోయిందంట. ఆయన సరిగ్గా చూడలేదు. మనం చేసినంత వరకు. ఈమెనేమో మా అత్తమ్మ. యాక్చువల్గా ఒక వీడియో ఉంది మా అత్తమ్మకు, అంటే పెద్దలకు బియ్యం ఇచ్చిన వీడియో ఇద్దరికి. ఈమె మా పెళ్ళి అయిన 2 రోజులు చనిపోయింది. ఈమె హెల్త్ బాగాలేదని మా పెళ్ళి ఆగమాగం అయిపోయింది. అసలు ఎట్లా అయిందో కూడా అర్థమవుతలేదు. మా పెళ్ళికి సంబంధించిన వీడియో ఒకసారి చేస్తాను. మా ఎంగేజ్మెంట్ అయినాక 3 మంత్స్ వరకు బాగానే ఉంది. మా పెళ్ళి పెట్టుకున్నాము. నెక్స్ట్ మంత్ పెళ్ళి అనగా ఎన్ని డేస్కి కాకపోతే నెక్స్ట్ యాక్చువల్గా మేలేమో మా పెళ్ళి ఉండాలి. ఏప్రిల్ ఇవి బాగాలేదు. ఇక సిక్ అయిపోయింది. సిక్ అయ్యి చచ్చిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఈమె ఏమవుతుందో ఏందో అని ఆత్రంతో ఇక మా మామ లేడు, మా ఆయన ఒక్కడే, ఎవరు లేరు ఆయనకు అని చెప్పేసి ఆగం మా పెళ్ళి ఆగం అసలు ఆ పెళ్ళి సిచ్యువేషన్ నాకు జ్వరం ఈయన ఏడుతోటి అసలు ఆ పెళ్ళి ఎట్లా అయిందో కూడా ఇప్పటికీ తలుసుకుంటే ఏం అర్థమే అవుతలేదు. ఆ పెళ్ళి ఎట్లా జరిగిందని నాకు ఇప్పటికీ అర్థమే అవుతలేదు. పెళ్ళి అయిన 2 days కానీ చనిపోయింది. కానీ అసలు ఎంగేజ్మెంట్ అయినాక 2-3 times నాతో ఫోన్లో మాట్లాడి ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే చూస్తున్నా కదా, కొందరికేమో ఉండి బాధ, నాకేమో లేక బాధ. కొందరేమో అత్తలు ఎందుకు అని బాధపడతారు. కానీ నాకు ఉంటే బాగుండు కదా. ఎందుకంటే నేను 4 ఇట్లా ఉండొచ్చిన మా అమ్మ కానీ తను ఉండుంటే ఇప్పుడు మాకు కొంచెం పెద్ద దిక్కు అన్నట్టు ఉండు. కానీ ఏం చేస్తాం, దేవుడు ఉంచలేదు అని అంటారుగా. మంచి వాళ్ళని తొందరగా తీసుకుపోతారు, చెడ్డోళ్ళ మనం ఈ మీద పడతాం అన్నట్టు ఆమె తొందరగా తీసుకుపోయింది. అంటే ఉండుంటే బాగుంటుండే. ఏమంటారు, ఆమెతో ఉండే ఫేట్ లేదనమాట. వాళ్ళ కొడుకు కోడల్ని చూసుకునేది, కొడుకు కోడలికి పిల్లలు మొత్తం చూసుకునేది ఆమెకు లేదు అనిపించింది. ఏం చేస్తాం.
సిల్వర్ ఇప్పుడు మట్టి కూడా వస్తున్నాయి తెలుసా. అంతేనా? మట్టి కూడా పెద్ద గిన్నెలు. ₹10 ఫుడ్ ఉంటుంది చూడు, ఇడ్లీ తింటే ఉంటాయి. కాకపోతే ఓకే, వీళ్ళ కాడి కంటే బెస్ట్ అనిపిస్తుంది. కొంచెం పుడియ పెడితే మంచిగా విరుగుతుంది. ఏం పెట్టినావు మందంతా? ఆయిల్ ఇడ్లీ తీసేటప్పుడు అతుక్కోకుండా ఆయిల్ వేస్తాను. కొందరు నెయ్యి పెట్టుకుంటారు. వైట్ బట్ట కూడా వేస్తారు, వైట్ క్లాత్. హోటళ్ళల్లో దాంట్లో వేస్తారు వైట్ క్లాత్. గిన్నెలు పడుతూనే ఉన్నాయి. పెట్టుకొని ఉడికాక